గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక. కౌటల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సోయావు సురేష్, మాజీ వార్డ్ మెంబర్స్ కడతి సుక్రూజీ, ఫుల్మేర్ ఫకీరా, మాడావి వత్తుజీ, ఆర్ఏ సంఘం గౌరవ అధ్యక్షులు తంగడే ఉద్ధవ్ పటేల్, బడగే ఎడ్డి పటేల్, భలేపల్లి ఉప సర్పంచ్ ఠాకూర్ బండు, వార్డ్ మెంబర్స్ నికోడ్ రఘునాథ్ తో పాటు 40 మంది మాతాజీ ట్రస్ట్ సభ్యులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రం సిర్పూర్ కాగజ్నగర్లో శ్రీ బ్రహ్మశ్రీ బాచంపల్లి కమలాకర్ శర్మ మరియు వారి పండిత బృందం చండీయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యాగంలో బి రాజేంద్ర ప్రసాద్, కేశెట్టి శంకరయ్య, కొలిపాక కృష్ణమూర్తి, తుడూరు అజయ్ కుమార్, కొలిపాక వామన్ గారు, కొలిపాక రాజన్న గారు మొదలగురు 6 దంపతులు పాల్గొన్నారు. చివరి 12వ చండీయాగం జనవరిలో పెనుగొండలో జరగనుంది. ప్రచార కార్యదర్శి బి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ బ్రహ్మశ్రీ బాచంపల్లి కమలాకర్ శర్మ ఈ చండీయాగాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించడం పట్టణ, జిల్లా, రాష్ట్ర మరియు దేశ విదేశాల్లో నివసిస్తున్న వైశ్య సోదరుల కుటుంబాలే కాకుండా భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. सर्वमंगल विग्रहाय कुंकुमार्पयामि नमः स्वाहा अनेन दिव्यमंगल होमेन भगवते महाहुतिं समर्पयामि नमः स्वाहा आज्येन योजते जोगाच्यु तेजसैवात्मैव सोद्धारा कामानेवान् वरुन्धे पूर्णे హైదరాబాద్ రైల్ నిలయంలో ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మరియు ముధోల్ శాసన సభ్యులు రామారావు పటేల్. ఈ సందర్భంగా సిర్పూర్ టి రైల్వే స్టేషన్కు సంబంధించి పలు అభివృద్ధి పనుల విషయమై వారికి వివరించడం జరిగింది. సిర్పూర్ స్టేషన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ను సిర్పూర్ టి వరకు పొడిగించాలని కోరడం జరిగింది. అలాగే కాజీపేట బళ్ళార్షా మధ్య నడిచే బళ్ళార్షా ఎక్స్ప్రెస్ కు సిర్పూర్ టౌన్లో హాల్టింగ్ కల్పించాలని, దక్షిణ్ ఎక్స్ప్రెస్ కు కూడా అదనపు హాల్టింగ్ కల్పించాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ గారు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.